హాయ్ ట్రైనీలు, స్వాగతం. ఈ సెషన్లో మనం వివిధ రకాల వాహనాలను గుర్తించడం ఎలాగో నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు వర్గీకరణ మరియు వివిధ రకాల వాహనాల గురించి స్పష్టమైన జ్ఞానాన్ని పొందగలరు. వాహనాల వర్గీకరణతో ప్రారంభిద్దాం. వాహనాలు సాధారణంగా సెంట్రల్ మోటారు వాహన చట్టం, చక్రం, ఉపయోగించిన ఇంధనం, శరీరం, డ్రైవ్, ఇంజిన్ యొక్క స్థానం, స్టీరింగ్ మరియు ట్రాన్స్మిషన్ ఆధారంగా వర్గీకరించబడతాయి. మోటార్ సైకిల్, చెల్లని క్యారేజ్, 3 వీలర్స్, లైట్ మోటార్ వెహికల్, మీడియం ప్యాసింజర్ మోటార్ వెహికల్, మీడియం గూడ్స్ వెహికల్, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్ మరియు ఏదైనా ఇతర మోటారు వాహనంగా నిర్దిష్టంగా వర్గీకరించవచ్చు. చక్రం ఆధారంగా వాహనాలను 2 వీలర్, 3 వీలర్స్, 4 వీలర్స్, 6 వీలర్స్ మరియు మల్టీ యాక్సిల్గా వర్గీకరించారు. ఉపయోగించిన ఇంధనం ఆధారంగా వాహనాలను పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు ఎలక్ట్రిక్ వాహనంగా వర్గీకరించవచ్చు. వాహనం యొక్క శరీరం ఆధారంగా వాహనాలు సలూన్, సెడాన్, హ్యాచ్బ్యాక్, కన్వర్టిబుల్, స్టేషన్ వ్యాగన్, వ్యాన్ మరియు ప్రత్యేక ప్రయోజనం గల వాహనాలుగా వర్గీకరించబడ్డాయి. డ్రైవ్ ఆధారంగా వాహనాలు ఫ్రంట్ ఇంజిన్ రేర్ వీల్ డ్రైవ్, రేర్ ఇంజిన్ రేర్ వీల్ డ్రైవ్, ఫ్రంట్ ఇంజిన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు 4 వీల్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ గా వర్గీకరించబడ్డాయి. ఇంజిన్ యొక్క స్థానం ఆధారంగా వాహనాలను ఫ్రంట్ ట్రాన్స్వర్స్, ఫ్రంట్ లాంగిట్యూడినల్ మరియు రేర్ ట్రాన్స్వర్స్ ఇంజిన్లుగా వర్గీకరించారు. స్టీరింగ్ ఆధారంగా వాహనాలు కన్వెన్షనల్ మాన్యువల్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్ హైడ్రాలిక్ మరియు పవర్ స్టీరింగ్ ఎలక్ట్రిక్ అని వర్గీకరించబడ్డాయి. ట్రాన్స్మిషన్ ఆధారంగా వాహనాలు మాన్యువల్, ఆటోమేటిక్, ఆటోమేటెడ్ మాన్యువల్ మరియు నిరంతరంగా వేరియబుల్ ట్రాన్స్మిషన్గా వర్గీకరించబడ్డాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది మల్టీ స్పీడ్ మోటార్ వెహికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇక్కడ డ్రైవర్ గేర్ స్టిక్ మరియు క్లచ్ని ఆపరేట్ చేయడం ద్వారా గేర్లను మాన్యువల్గా ఎంచుకోవాలి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వాహనం యొక్క ఫార్వర్డ్ గేర్లను స్వయంచాలకంగా మార్చడానికి టార్క్ కన్వర్టర్, ప్లానెటరీ గేర్ సెట్ మరియు క్లచ్లు లేదా బ్యాండ్లను ఉపయోగిస్తుంది. ఏఎంటీ యాంత్రిక క్లచ్ను ఉపయోగిస్తుంది. అయితే క్లచ్ యొక్క చర్య డ్రైవర్ యొక్క క్లచ్ పెడల్ ద్వారా నియంత్రించబడదు.
స్వయంచాలక ఎలక్ట్రానిక్, వాయు లేదా హైడ్రాలిక్ నియంత్రణలను ఉపయోగించడం ద్వారా గేర్లు మారడం జరుగుతుంది. CVT నిరంతరం వేరియబుల్ డ్రైవ్ రేషియోని కలిగి ఉంది మరియు గేర్ మార్పులకు ఎటువంటి విరామం లేకుండా స్థిరమైన త్వరణం వక్రతను నిర్వహించడానికి గేర్ల కంటే బెల్ట్లు, పుల్లీలు మరియు సెన్సార్లను ఉపయోగిస్తుంది. దీని కారణంగా ఒక CVT ఇంజన్ను దాని వాంఛనీయ శక్తి పరిధిలో ఉంచుతుంది. తద్వారా సామర్థ్యం మరియు గ్యాస్ మైలేజీ పెరుగుతుంది. ఇప్పుడు మనం వివిధ రకాల వాహనాలను గుర్తిద్దాం. అవి కారు, ట్రక్ పంజాబ్ బాడీ లేదా స్ట్రెయిట్ ట్రక్, ట్రక్ హాఫ్ బాడీ, ట్రక్ ఫ్లాట్ ప్లాట్ఫామ్ రకం, ట్రాక్టర్, ఆర్టిక్యులేటెడ్ ట్రైలర్తో కూడిన ట్రక్, ట్యాంకర్, డెలివరీ వ్యాన్, డంపర్ ట్రక్, స్టేషన్ వ్యాగన్, పికప్, మరియు జీప్. వివిధ రకాల వాహనాలను గుర్తించండి అనే అంశంపై ఈ సెషన్ ముగింపుకు మనం చేరుకున్నాం. ఇప్పటికి మీరు వర్గీకరణ మరియు వివిధ రకాల వాహనాల గురించి స్పష్టమైన జ్ఞానాన్ని పొంది ఉన్నారు.